महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। డిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। మీన రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్। సో దేవగురువు బృహస్పతి గారి గోచారం స్థాన మార్పు, రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారి ఇంట్లోకి మే 1 నుంచి ఇక్కడ మారుతుండటం, సో దానికి సంబంధించి సామాజిక పరంగా ఎలాంటి మార్పు వస్తాయనేది ఒక వీడియో చేసాం, అది చూడొచ్చు। ఇది ప్రత్యేకించి మీ రాశికి సంబంధించి అంటే మీనరాశికి సంబంధించి గురువు గారి యొక్క స్థాన మార్పు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం। సో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం మీనరాశి వారికి సంబంధించి మారుతున్న స్థానం వచ్చి తృతీయ స్థానం। సో తృతీయ స్థానం గురించి తర్వాత చెప్పుకుందాం। సో ఎందుకంటే మనకి ఎప్పుడు మంచి శ్రవణానందకరంగా ఉంటుంది కాబట్టి అసలు యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే గురువు గారి దృష్టి గురించి, ఆయన ఉన్న మారుతున్న స్థానం కాదు, ఆయన చూస్తున్న ఇళ్ల గురించి మాట్లాడుకుంటే బ్యూటిఫుల్ 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 ఆస్పెక్ట్స్ అన్నమాట। చూస్తే కనుక 7th ఆయన పంచమ దృష్టి 7th హౌస్ మీద, సప్తమ దృష్టి డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ మీద, అలాగే 11th హౌస్ మీద ఆ 9th ఆస్పెక్ట్ 7, 9, 11 అసలు ఇంతకు మించి ఏం కావాలి? అద్భుతమైన దృష్టి, గురు దృష్టి మాత్రం ఇక్కడ సప్తమ స్థానం మీద, భాగ్యస్థానం మీద, లాభస్థానం మీద ఉంటాం। సో ఇక్కడ వ్యాపారంలో గ్రోత్ని, అభివృద్ధిని సూచిస్తూ ఉంది। ప్రొఫెషన్ పరంగా కూడా చక్కగా ఇక్కడ మీకు మంచి అభివృద్ధిని, అలాగే రికగ్నేషన్, గుర్తింపుని, సేమ్ గ్రోత్ని ఇక్కడ సూచిస్తూ ఉంది। కానీ ఎలా వస్తాయి ఇవన్నీ? థర్డ్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ సెల్ఫ్ ఎఫర్ట్స్, ఇక్కడ తృతీయ స్థానం అంటే ఉపచయ స్థానంలో గురుని యొక్క సంచారం ఏదైతే ఉందో, ఎంత ఏమంటారు, ఎంత దంచితే మీకు అంత ప్రతిఫలం అన్నమాట। సో మీరు ఎంత కష్టపడితే అంత లక్ని ఇస్తాడు ఇక్కడ। తృతీయ స్థానంలో ఉన్న ప్రతి గ్రహము కూడా అది సెల్ఫ్ ఎఫర్ట్ని క్రియేట్ చేస్తుంది। మనం చేసే కష్టము, మనం పెట్టిన ఎఫర్ట్నే లక్ని క్రియేట్ చేస్తుంది। త్రూ అవర్ ఎఫర్ట్స్, మన స్వయం కృషి ద్వారానే ఇక్కడ మీకు లైఫ్లో గ్రోత్ అనేది ఏర్పడుతుంది। అయితే మీన రాశి వాళ్ళు ఇక్కడ మే 1వ తారీఖు నుంచి కూడా క్లోజ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ సోషల్ మ్యాటర్స్, సమాజంని అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా సమాజంలోకి ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి। సో థర్డ్ హౌస్లోకి ఎప్పుడైతే గురుని యొక్క సంచారం మొదలవుతుందో, యూ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ యువర్ క్లోజ్ సరౌండింగ్స్, మీ చుట్టుపక్కల సరౌండింగ్స్కి సంబంధించిన విషయాలను మీరు తెలుసుకోవడానికే ఎక్కువ ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు। సో అదేవిధంగా ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులతో ఫ్రీక్వెంట్గా మీరు ఇక్కడ కనెక్షన్లోకి రావడం జరుగుతుంది। ఫ్రీక్వెంట్గా ఇక్కడ నుంచి మీ తోబుట్టువులకి సంబంధించి మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, మీ చిన్న చెల్లి, చిన్న తమ్ముడు, సో వాళ్ళతో మీరు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే ఆస్కారాలు, మీ రిలేటివ్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే ఆస్కారాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు, సో ఈ విధంగా కమ్యూనికేషన్ ఎక్కువ చేసే ఆస్కారాలు। సో ఇక్కడ మీడియా, ఆర్టిస్టిక్ టాలెంట్, సింగింగ్, డ్రాయింగ్, రైటింగ్స్, మీడియేటింగ్, సేల్స్ అండ్ పర్చేజెస్, ఇలా థర్డ్ హౌస్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ట్రాన్సిట్ అనేది తప్పకుండా, అంటే మనం చేసే పనికి సంబంధించి గురుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి ఇంకా చక్కగా మోటివేటివ్గా ఉంటుంది। ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి మోటివేషన్ ఇస్తాడు గురుడు। థర్డ్ హౌస్ రిలేటెడ్గా రైటింగ్స్, స్పీకింగ్, కమ్యూనికేషన్, ఇక్కడ టోటల్ ఇన్వాల్వ్మెంట్, టీచింగ్, లెర్నింగ్, కమ్యూనికేషన్, దీని మీద ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి। ఇక్కడ మీరు న్యూ లెర్నింగ్ స్కిల్స్ అనేవి కూడా మీరు నేర్చుకునే ఆస్కారాలు ఉంటాయి। సో మనము ఈ టైంలో సో ఇక్కడ జాయిన్ అయ్యి ఈ కోర్సు నేర్చుకుంటే, ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సు నేర్చుకుంటే మనకి బాగుంటుంది ఫర్దర్గా అని కొన్ని స్కిల్స్ని మీరు ఇక్కడ నేర్చుకునే ఆస్కారాలు ఉంటాయి। సో ఇక్కడ థర్డ్ హౌస్ రిలేటెడ్గా, థర్డ్ హౌస్ నుంచి ఇక్కడ గురుడి ఆస్పెక్ట్ 7th హౌస్ మీద కూడా ఉంది। సో మ్యారేజ్ మ్యాచెస్ కుదరడానికి త్రూ యువర్ సిబ్లింగ్స్, మీ సిబ్లింగ్ కూడా ఒక కారకురాలు కావచ్చు। సో ఎందుకంటే సిబ్లింగ్స్ హౌస్ నుంచి మీరు 7th హౌస్ నుంచి చూడడం వల్ల త్రూ యువర్ సిబ్లింగ్స్ ఆర్ త్రూ యువర్ రిలేటివ్స్, త్రూ యువర్ నైబర్స్,
వీళ్ళ త్రూ మీకు మ్యారేజ్ ఏదన్నా మ్యాచ్ అనేది పరిచయం అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ మీన రాశికి మెయిన్ ఏంటంటే సప్తమ స్థానం అనేది ఇక్కడ చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయి ఉంది. కేతు సప్తమ స్థానంలో, హెడ్లెస్ బాడీ కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మెయిన్గా వెరీ 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 డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్స్. మీ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాలు, ఈవెన్ యువర్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, బిజినెస్ లైఫ్కి సంబంధించిన విషయాలు, మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు. బట్ వెన్ దిస్ డిటాచ్మెంట్, సపరేషన్ కోరుకునే కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల యూ డిటాచ్డ్ టు యువర్ క్లోజ్ రిలేషన్స్. సో లేకపోతే సమ్ ఇష్యూస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ ఎఫెక్ట్స్ అనేవి మీ క్లోజ్ రిలేషన్స్, మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితో అయినా ఏర్పడే ఆస్కారం ఉన్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ గత 6-7 నెలలుగా హెడ్లెస్ బాడీ కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల సో ఇక్కడ సమ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మీ క్లోజ్ రిలేషన్స్లోనే, డైలీ మీట్ అయ్యే వాళ్ళతోనే. మొన్నటిదాకా బాగున్నాడు కానీ అక్టోబర్ 30 తర్వాత ఏమైందో తెలియదు, రైట్? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇలా ఉండే కండిషన్స్. బట్ ఇక్కడ థర్డ్ హౌస్లోకి వచ్చిన గురుడు ఇప్పుడు ఆయన 5th ఆస్పెక్ట్ 7th హౌస్ మీద వేస్తున్నాడు. కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ, కానీ కేతు జ్ఞానకారకుడు. బట్ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్. జూపిటరు జ్ఞానకారకుడే. సో ఇక్కడ కేతుకి హెడ్ లేకపోయినా జూపిటర్ తన జ్ఞానాన్ని, తన దృష్టిని కేతుకి ఇవ్వటం వల్ల అసలు ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది, అసలు ఈ రిలేషన్షిప్ ఎందుకు చెడిపోవడానికి కారణం ఏంటి, నువ్వు ఆలోచించావా? సో త్రూ యువర్ ఓన్ సెల్ఫ్, మీ అంతటా మీరుగా ఆ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి కొంతమంది మధ్యవర్తుల్ని మీరు మీడియేటింగ్ చేయమంటాం. కానీ త్రూ యువర్ సిబ్లింగ్, మీ తోబుట్టువే, సో దీన్ని మనం బాగు చేద్దాం, ఈ రిలేషన్ని అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయో దీన్ని మనం కొంచెం పరిష్కరిద్దాం అనే విధంగా మీ యొక్క ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండటం వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ వచ్చినవి ఇక్కడ కొంత స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. మరి కట్ ఆఫ్ చేసేసుకుందాం, ఇంకా పూర్తిగా డిటాచ్ అయిపోద్దాం అనే ఆలోచనని విరమించడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో అలాగే ఇక్కడ మీన రాశి గురుడు 10th లార్డ్ కూడా, 10th లార్డ్ ఆస్పెక్టింగ్ ద 7th హౌస్, 10th ఫ్రమ్ ద 10th 7th అవుతుంది. సో ఎప్పుడైతే 7th హౌస్ మీద 10th లార్డ్ ఆస్పెక్ట్ ఉందో ప్రొఫెషనల్ గ్రోత్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బట్ నేను ముందే చెప్పా, థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్షిప్. మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గట్టే గుర్తింపు వస్తుంది. సో ఇక్కడ తప్పకుండా మీరు సెల్ఫ్ ఎఫర్ట్స్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు కాబట్టి ప్రతి పని కూడా మీ భుజాల మీదగా మీరు చేస్తున్నట్టు ఉంటుంది. సో డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉంది. ఇక్కడ జూపిటర్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉంది. శని డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏలినాడు శని నడుస్తూ 9th హౌస్ మీద ఉంది. సో ఇక్కడ దీనివల్ల అవుద్ది, ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ కావచ్చు. 12th నుంచి 9th చూడడం వల్ల ఫారెన్కి సంబంధించి, విదేశీ ప్రయాణాలకు సంబంధించి, హయ్యర్ స్టడీస్ గురించి అనవసరంగా డబ్బులు తగలేయటం, ఖర్చు పెట్టేయటం, అనవసరమైన ఎక్స్పెన్సెస్, వీటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ స్ట్రక్కింగ్స్, రిస్ట్రిక్షన్స్, మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి, లక్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఏలినాడు శని స్టార్ట్ అవటం వల్ల, అది శత్రు క్షేత్రమైన కుజుడింటిని ఈ యొక్క రవి చూడటం వల్ల వీటి అందరికీ, ఫాదర్కి, ఇటు లైఫ్ గ్రోత్కి, అదృష్టానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా డిఫికల్టీస్ ఎదుర్కోవటం. బట్ ఇప్పుడు జూపిటర్ థర్డ్ హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ రాశ్యాధిపతి ఫ్రెండ్ ఇంటిని, కుజుడింటిని చూస్తున్నాడు. సో జూపిటర్ ఆల్సో స్టెబిలైజ్డ్ దిస్ సిచ్యువేషన్స్. ఫాదర్ హెల్త్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, జీవితంలో లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో అక్కడ స్ట్రక్కింగ్స్ ఏంటి, రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఎందుకు అక్కడ మనకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. బట్ సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్, జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో తప్పకుండా గతం కంటే మెరుగ్గా వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఉండొచ్చు కాదు, ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ ఇన్ యువర్ 11th హౌస్, అందరికీ ఇష్టమైన హౌస్. యువర్ లగ్న లార్డ్, యువర్ 10th హౌస్ లార్డ్ ఆస్పెక్టింగ్ ద 11th హౌస్. సో తప్పకుండా మేకింగ్ సమ్ కనెక్షన్స్, మేకింగ్ సమ్ కొత్త పరిచయాలు, మేకింగ్ సమ్ న్యూ సర్కిల్స్. అలాగే 10th హౌస్ లార్డ్ 11th హౌస్ని చూడడం వల్ల మేము పనిచేయటం కాదన్నా, పనిచేసిందని గుర్తింపు తెచ్చుకోవాలి, గుర్తింపు వచ్చే విధంగా మన పని ఉండాలి అనే విధంగా మీరు మోటివేట్ అవటం. లగ్నాధిపతి, దశమాధిపతి లాభస్థానాన్ని చూడటం వల్ల డెఫినెట్లీ
ఇక్కడ ప్రొఫెషనల్లీ గెయిన్ఫుల్గా ఉంటుంది. రాష్ట్రాధిపతి కూడా లాభస్థానం చూడడం వల్ల తప్పకుండా ఇక్కడ ఫైనాన్షియల్గా మీరు కొంచెం ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ మీరు ఇన్ కేస్ ఇక్కడ ఏలినాటి శనిలో శని వ్యయ స్థానంలో లాస్ని ఇస్తున్న గురుడి లాభస్థానం ఇది మీకు కొంచెం ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ధనస్థానం నుంచి గురుడు బయటకు వచ్చేసిన లాభస్థానం మీద గురుడి ఆస్పెక్ట్ ఉంటాం తప్పకుండా ఇది మళ్ళీ మీకు వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా మిమ్మల్ని కాపాడుతున్నట్టే. బట్ ఇదంతా కూడా తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ థర్డ్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్. మీ త్రూ మీరు పెట్టే ఏదైనా ఒక ఉద్యోగం కావాలి, ఒకదానికి అప్లై చేసి వదిలేసి అసలు తప్పదు లేకపోతే లేదని కూర్చున్నారు, రాదు. సెల్ఫ్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, 4 ట్రై చేయాలి. అప్పుడు డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, థర్డ్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్. మీ ఎఫర్ట్ పని అయ్యేదాకా పెడితే తప్పకుండా పని అవుతుంది. ఎందుకంటే గ్రోత్ హౌస్ని గురుడు చూస్తున్నాడు. ఉపచయ స్థానంలో ప్రతి గ్రహం కూడా తప్పకుండా గ్రోత్ని ఇస్తుంది. మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్ మీ గ్రోత్కి దారితీస్తుంది. సో ఈ విధంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క సంచారం తృతీయ స్థానంలో తప్పకుండా ఇక్కడ ఒక మంచి 7th, 9th, 11th లాంటి ఇటు మ్యారేజ్ కావచ్చు, అటు లైఫ్ గ్రోత్ సిచ్యువేషన్స్, లక్కి సంబంధించిన విషయాలు కావచ్చు, గెయిన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చూడటం వల్ల అక్కడ చాలా వరకు కూడా మీన రాశి వారికి ఇది ఫేవరబుల్ టైంగానే చెప్పచ్చు. బట్ ఇక్కడ వెరీ షార్ట్ జర్నీస్ ఎక్కువ, కమ్యూనికేషన్స్ ఎక్కువ, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ యూఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ సోషల్ ఏరియా ఎక్కువ, సమాజ పరిస్థితులకి సంబంధించి మీరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ మీ క్లోజ్ ఎన్విరాన్మెంట్లోనే మీరు ఎక్కువ తిరగాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఎక్కువ షార్ట్ జర్నీస్ ఉంటుంటాయి, సేమ్ టైం లాంగ్ జర్నీస్ కూడా ఉంటూ ఉంటాయి. సమ్ టైమ్స్ మెడ నరాల నొప్పులు వస్తుంటాయి. సో ఇవి ఎప్పుడు ఏంటి అనేది మనం ఆ టైంలో ఏలినాటి శనికి సంబంధించి ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు, ఈ మనస్పర్ధలు క్లోజ్ రిలేషన్స్లో వచ్చినవి ఎప్పుడు రెక్టిఫై అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో, ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు మంత్లీ వీక్లీలో మనం చెప్పుకుంటాం కాబట్టి అవి కూడా ఫాలో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చక్కగా చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మనకి ఇంకా మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ని గడపచ్చు. సో ఇక మీన రాశి వాళ్ళు ఇంకా మన ఫ్రెండ్స్, వెల్విషర్స్, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేసినా, మీరు స్టేటస్లో పెట్టుకుని చక్కగా వాళ్ళకి ఈ అద్భుతమైన విషయాన్ని తెలియజేసినా ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.